కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం అందరికీ చాలా బాధకు గురి చేస్తా ఉంది. ఎవరి తప్పిదం వల్ల జరిగింది? ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఇంత నష్టం జరుగుతా ఉన్నా కానీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఏం జరిగింది? అక్కడ అధికారుల లోపమా? పోలీస్ వ్యవస్థ లోపమా? ఏంటి ఆ లోపాలేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతోనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూస్తున్నారు సార్? ప్రమాదంలో దాదాపుగా 20కి మంది పైనే మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ఈ ప్రమాదాన్ని ఎట్లా చూడొచ్చు మనం పోలీస్ కోణంలో? పోలీస్ కోణంలో అంటే ఇది తప్పిదం, డ్రైవర్ తప్పిదము, తర్వాత ఎదుటుగా వచ్చే మనిషి తప్పిదం, అదేవిధంగా బస్సు బిల్డ్ చేసిన విధానంలో లోపం, అదేవిధంగా బస్సు ఎవరైతే మామూలుగా బస్సు ఈ ట్రావెల్స్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఓనర్స్ వాళ్ళ తప్పిదం, వెరిసి అందరి తప్పిదం. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఎలా అయిందంటే బహుశా ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ కాకుండా డ్రైవర్కి నిద్ర వచ్చి ఉండొచ్చు, అదేవిధంగా ఎదురుగా వచ్చే వ్యక్తి అంటే రోడ్డు నిబంధనలను పాటించకుండా వస్తే ఈయన చూడకుండా పోయి కొట్టిండొచ్చు, నిద్ర మబ్బులో వచ్చి కొట్టిండొచ్చు, లేదా డ్రైవర్ కళ్ళకి ఏదైనా సరిగా కనిపించకుండా పోయింటే విజన్లో సో కొట్టిండొచ్చు. అదేవిధంగా అనేక తప్పిదాలు ఉన్నాయి. ఇంకోటి ఏమిటంటే బస్లో ఎక్కడ కూడా హ్యామర్స్ ఉండాలి. ఎయిర్ కండిషన్ బస్సెస్లో మీకు హ్యామర్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి బస్సులో, అవి పనిచేయకుండా పోయినాయంట. పనిచేయకుండా పోవడానికి కారణం ఏమిటంటే బస్సు సరిగా మెయింటైన్ చేయకపోవటం. అదేవిధంగా ఇప్పుడు బస్సులో మీరు ఎప్పుడైనా నేను ట్రావెల్ చేసినా కూడా హ్యామర్స్ ఎక్కడ కనపడవు. ఒకటి ఎయిర్ కండిషన్ బస్సుల్లో. రెండవది ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉందో ఎవరికి తెలియదు. వీళ్ళు కర్టన్ అన్నీ వేసేస్తారు. ఆ కర్టన్లో ఒకవేళ ఉన్నా అవి సరిగా ఆపరేట్ అవుతాయో లేదో ఎవరికి తెలియదు. ఆపరేట్ చేసేదానికి ముందు ఏం చేస్తారంటే మామూలుగా ప్రతిరోజు ఆ బస్సు ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రెడీ అవ్వకముందు ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేస్తారు, వేస్తారు. ఆ విధంగా ప్రైవేట్ బస్సుల్లో చేస్తారా? ఐ డోంట్ థింక్ చెయ్యరు. సంవత్సరంలో ఒకసారి కూడా వాటిని ఓపెన్ చేయరు. సో ఓపెన్ చేసి గ్రీస్ వేసి సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూడాలి. అదేవిధంగా బస్సెస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చూసేటప్పుడు మాత్రమే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ పెట్టినారు చూసుకుంటారు. కొందరు ఏం చేస్తారు, బస్సు ఓనర్సు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అద్దెకి తీసుకొని వచ్చి ఆ రోజు పెడతారు అక్కడ, తర్వాత తీసి పడేస్తారు. సో అవి ఉన్నాయా, ఉంటే దానిని ఉపయోగించే పద్ధతి. ఇప్పుడు మనం ఫ్లైట్లో అక్కడ కూర్చోగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలా, ఎక్కడి నుంచి ఎయిర్ ప్రెషర్ డ్రాప్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలా, ఒకవేళ సముద్రంలో పడిపోయేటట్టయితే జాకెట్ ఎలా వినియోగించాలా, ఇవన్నీ చెప్తారు. బస్సులో అదేం లేదు. మామూలుగా ఏమి కూర్చోబెడతారు, పోతూ ఉంటారు. అది తప్పు. అసలు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఎక్కడుంది? ఇంకొంది ఎవరైనా ఓల్డ్ ఏజ్ మ్యాన్ ఎవరన్నా ఉంటే ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోబెట్టరు. ఫ్లైట్లో అయితే ముసలోళ్ళకి, ఆ లేడీలకి, కొంచెం వీక్గా ఉండే వాళ్ళకి ఒకవేళ ఎమర్జెన్సీ సీట్లో అలాంటి కూర్చొని ఉన్నా కూడా వాళ్ళను సార్ రిక్వెస్ట్ చేసి పక్కన ఎమర్జెన్సీ డోర్ ఏదైనా వచ్చినప్పుడని యంగ్స్టర్స్ని కూర్చోబెడతారు. వాళ్ళకు కూడా చెప్తారు ఏ విధంగా డోర్ని ఆపరేట్ చేయాలో. ఇక్కడ అదేమీ లేదు. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో తెలియదు. అయ్యా మామూలుగా ఫ్లైట్లో అయితే ఎమర్జెన్సీ డోర్కి రెడ్ లైట్లో బ్లిక్ అవుతూ ఉంటుంది. 2 లాంగ్వేజెస్లో రాసి పెడతారు. అది ఇక్కడ ఏమీ లేదు. ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. దాని దగ్గర ఒక లైట్ అంటూ ఏర్పాటు చేసింది ఉండదు. అది అసలు ఏ విధంగా తీయాలో తెలియదు. పోనీ దీన్ని పగలగొడదాము, కిటికీలను పగలగొడదామంటే కూడా ఎక్కడ హ్యామర్ ఉండదు. ఇవన్నిటికి తోడు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండవు. సో ఫైర్ ఏదైనా ఎమర్జెన్సీలో అయ్యి ఫైర్ని ఆర్పాలంటే ఏమీ కనపడవు. సో ఏమైపోతుంది, ఒకవేళ ఇప్పుడు ఇంకో తప్పిదం ఏమిటంటే బస్సు డ్రైవరు ఈ చిన్నటేకూరులో యాక్సిడెంట్ అయినప్పుడు దాదాపు 120 నుంచి 140 ఫీట్లు 40 మీటర్ల వరకు దాన్ని లాక్కొని పోయినాడు. ఇది మోటార్ సైకిల్ బైక్ని. సో బైక్ కింద పడింది కాబట్టి పెట్రోల్ కారిపోతుంది. ఆ కింద రోడ్డుకు ఆనుకొని లాక్కొని వచ్చింది కాబట్టి ఆ రాపిడికి నిప్పు రవ్వలు ఎగిరినాయి. సో నిప్పు రవ్వల్లో ఎగిరిన దానివల్ల ఆ బస్సు అంటుకుంది. ఆ బస్సు అంటుకున్నప్పుడు పోనీ
కొంచెం దూరం అయి బ్రేక్ వేసి ఉంటాయి ఇమీడియట్. ఇప్పుడు వాడు బస్సు 70 80 100 కిలోమీటర్ల దూరంలో స్పీడ్లో పోతూ ఉంటే బ్రేక్ వేస్తే ఒక 50 మీటర్స్లోనో 30 మీటర్స్లోనో ఆగిపోతుంది. అవునవును 120 మీటర్స్ పైగానే ఇది లాక్కెళ్ళింది అంటే స్పీడ్ 140నో 150లోనో పోతూ ఉండాలి. సో ఆ స్పీడ్ పోవడానికి కారణం ఏమిటి? స్పీడ్ లాకింగ్ సిస్టమ్ లేదు అవును ఒకటి. రెండోది ఏం చేస్తారు, ఈ బస్సుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు. అదేవిధంగా ఒక హోటళ్ళ దగ్గర పోతారు, హోటళ్ళ దగ్గర వాడు ఎవడో వీడికి ఫ్రీగా భోజనం పెడతారని వాడు ఏం చేస్తారు, ఇంకొక అర్ధగంట ఎక్కువ ఆపుతారు దిగిన వాళ్ళ కోసం. అది ఈ సో ఆ దాన్ని కవర్ చేయాలని చెప్పి ఓవర్ స్పీడ్ పోతారు. అదేవిధంగా కొన్ని దగ్గర ఎక్కేవాళ్ళు తక్కువ అయిపోతే నిలబెట్టుకుంటారు, నిలబెట్టి ఇంకా ఎవరన్నా వస్తారని ఎక్కించుకుంటారు. దానివల్ల ఒక అరగంట లేట్ అవుతుంది. సో 1 గంట 2 గంటలో లేట్ అయిందంటే అది కవర్ చేయడానికి ఓవర్ స్పీడ్ పోతారు. సో దీన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో ఏమైపోతుంది, ఈ దీన్ని కవర్ చేసేదానికి ఓవర్ స్పీడ్ పోతాడు, వాడికి కంటి చూపు సరిగా ఉందో లేదో తెలియదు. 3 గంటల సమయం 2 డ్రైవర్లు ఉండాలా, రెండో డ్రైవర్ని అసలు మొదటి డ్రైవరు కొంచెం అరే నాకు బాగాలేదు నువ్వే తోలరా అని చెప్పిండొచ్చు. సో ఇన్ని తప్పిదాల వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు కాబట్టి ఆర్పేది తెలీదు, ఎమర్జెన్సీ డోర్లు తెలవాలో తెలియదు, తెరుచుకున్నాయో లేదో కూడా తెలియదు, బయటికి పోయేదానికి లేదు. అవి హ్యామర్లతో పగలకూడదామంటే ఎక్కడ హ్యామర్లు ఉండవు. సో బయటపడేది ఎట్లా? సో బస్సు యాక్సిడెంట్ అయిన అదే కాకుండా రాత్రి 3 గంటల సమయం, చాలామంది నిద్రలో ఉంటారు, కొందరు తాగేసి బస్సు ఎక్కి ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, కొందరు బాగలేని వాళ్ళు బస్సులో నిద్ర పట్టాలని లేటుగా నిద్ర మాత్రలు వేసుకొని ఉంటారు, కొందరు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు నాకు బస్సులో నిద్ర పట్టదు ఒక టాబ్లెట్ వేసుకుందామని నిద్ర మాత్రలు ఏదో ఒకటి వేసుకొని ఉంటారు. సో అలారం లేదు, బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు బస్సు డ్రైవర్ పక్కనే అలారం ఉంటే వాడు మోగిస్తే వాడికి చెప్పాలా ప్యాసింజర్లు అందరికి, చూడప్ప ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే మేము అలారం కొడితే లేచి నిలబడాలా, డవామని దిగిపోవాలా, ఎమర్జెన్సీ డోర్లు ఇక్కడ ఉన్నాయి అని చెప్పే నాదుడే లేరు. కాబట్టి ఈ యాక్సిడెంట్ వచ్చిన తర్వాత తప్పించుకునే మార్గం లేక చాలామంది చనిపోయారు. సార్ ప్రధానంగా ఇక్కడ చాలా తప్పిదాలు ఉన్నట్టు కూడా చెప్తారు. ఇంకోటి ఏమిటంటే ఫిట్నెస్ ఉన్నప్పుడు అన్ని ఫైర్ వెస్టింగ్స్ అన్నీ పెడతారు, ఆ ఫిట్నెస్ అయిపోతానే తీసి పడేస్తారు. అదే కాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి రోజు ఆపరేట్ చేయాలి. అవి ఎవరు దాన్ని ముట్టుకొని ఉండరు, ఓపెన్ అయ్యి ఉండవు. ఓపెన్ అయితే కొందరైనా బ్రతికేవాళ్ళు, ఇంకొంతమంది బ్రతికేదానికి ఆస్కారం ఉంది కదా. 2 ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అయి ఉంటే డెఫినెట్గా ఇంకా కొంతమంది ఆ ముందర డోర్లో కొందరు, వెనక డోర్లో కొందరు, ఇంతమంది ఓపెన్ అయి ఉంటే ఎవరో దుంకో కొంచెం కాలిపోయినా కూడా అందరూ బ్రతికే ప్రమాదం ఇది ఉంది, ఛాన్స్ లేదు. అదేవిధంగా బస్సుకు అంతా నిప్పులు అంటుకుంటే, హ్యామర్స్ ఉంటే, అన్ని డోర్లు పగలగొట్టేసి ఉంటే కొందరు నిప్పు అంటుకున్నా అందరూ బ్రతికే ఛాన్స్ అయితే ఉండేది. ఆ విధంగా జరగలేదు. అంటే బస్ కూడా 12 చలాలను ఉన్నాయి దాదాపుగా అనుకుంటా చెప్తా ఉన్నారు, 12 పైనే చలాలను ఉన్నాయి, ఆయన ఓవర్ స్పీడ్గా కారణము అన్నట్టు కూడా కొంతమంది ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ కారణం అయి ఉండొచ్చు, కాదనలే. అంత చలాన్ ఉన్నంత మాత్రం ఇప్పుడు సిటీలోకి వస్తే నా ఇంటి ముందర కారు పెట్టినా కూడా దరిద్రమైన వ్యవహారం ఏమంటే నా ఏరియాలోనే నా ఇంటి ముందు కారు పెడితే దానికి చలాన్ రాసిన ఫోటో తీసి చలాన్ రాసిన సందర్భం ఉంది. అంటే ఆ చలాన్ రాసినంత మాత్రం వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. చాలా సందర్భాల్లో తప్పు చేయకపోయినా చలాన్లు వేస్తారు కొందరు బుద్ధి లేకుండా, అది జరిగి ఉండొచ్చు. చలాన్లు ఉన్నంత మాత్రం అందరూ చలాన్లు వేసేవాళ్ళు కొందరు ఊరికే చూస్తూ ఉండి కొడతా ఉంటారు, అది కాదు. కానీ చలాన్లు ప్రాతిపదికం కాదు. డ్రైవర్కి నిద్ర వచ్చి ఉండొచ్చు, నిద్రలో ఉండి డ్రైవ్ చేసి ఉండొచ్చు, యాక్సిడెంట్ చేసినప్పుడు గాబరా పడి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ కారణాలు అయి ఉండొచ్చు. అంటే కావేరీ యాజమాన్యం ఏదైతే బస్సు ప్రైవేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా స్పందించలేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? బస్సు ఓనరు ప్రమాదం జరిగిన తర్వాత భయపడతారు. పెద్ద వయసుడు చిన్న వయసుడు ఎవరైనా కూడా పోలీసు వాళ్ళు టప్పని తీసుకుని అరెస్ట్ చేస్తారు, బెయిల్ రాదు, ఆయనకి ఎయిల్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, కొద్ది రోజులు తప్పించుకుందాం బెయిల్ తీసుకుందాం అనే వ్యవహారం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదు బెయిల్ కోసం ప్రయత్నం చేసి ఉండవచ్చు. సో చాలామంది నేనే ఓనర్ని, నా పేరు మీద ఉన్న బస్సు ఈ విధంగా జరిగింది ఎంక్వైరీ చేయండి అని ముందుకు వచ్చేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది.
అంటే దీని నుండి మనం ఏం తెలుసుకోవాలి? అంటే గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్స్ తోని ఎటువంటి ఇంకా కండిషన్స్ పెడితే బాగుంటది అనుకుంటారు? ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి? ఫిట్నెస్ ఒక్కటే ప్రాధానికం కాదు. అప్పుడప్పుడు బస్సుల్ని తనిఖీ చేయాలి, అకస్మాత్తుగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా ఎగ్జిట్ డోర్ గురించి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ గురించి, హ్యామర్స్ ఉన్నాయా లేదా, డ్రైవర్ ఫిట్నెస్ ఓనర్ చూసుకోవాలి. బండి ఫిట్నెస్ ఆర్టీఏ వాళ్ళు చూసుకుంటే డ్రైవర్ ఏమిటి, సరిగా తోలేవాడా? ఎందుకంటే బస్సుకు ప్రమాదమే కదా. అన్ని లక్షలు కోట్లు పెట్టి బస్సు తోలే డ్రైవర్ సరిగా లేకపోతే బండికి ఇబ్బంది, ఆయన ట్రావెల్స్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఓనరు చూసుకోవాలి, ఇప్పుడు సరిగా నడుపుతాడా. ఇప్పుడు యాక్సిడెంట్ జరగకుండా పోయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. సో ఆ మంచి డ్రైవర్ని చూడాలా. అదేవిధంగా డ్రైవర్లు ఇంకో దరిద్రం పనులు చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచో బెంగళూరుకి పోయి, బెంగళూరు లేకపోతే మెడ్రాస్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు 2 డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు సరైన ఇప్పుడు హైదరాబాద్కి 6 గంటలకు 7 గంటలకు వచ్చేసారనుకో, వచ్చిన తర్వాత క్లీనర్ ఎవరో బండి క్లీన్ చేస్తూ ఉంటాడు, డ్రైవర్ పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రాత్రికి చేయాలి. ఆ విధంగా లేకుండా కొందరు మంచి సినిమా వచ్చింది అని సినిమాకి పోయేవాళ్ళు ఉన్నారు, కొందరు షాపింగ్కి పోయేవాళ్ళు ఉన్నారు. సో ఈ కారణాల వల్ల వాళ్ళు నిద్ర తక్కువై నిద్రపోయి ఉండొచ్చు. అది ఒకటి. ఇంకోటి ఏమిటంటే బస్సుల్లో పైన పైన ఒక పెద్ద కొండలాగా కింద మొత్తం సామాన్లు అన్నీ వేస్తారు. వాళ్ళకి ప్యాసింజర్ల కంటే సామాన్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఈ గూడ్స్ బండి లాగా మొత్తం సామాన్లు, దాంట్లో ఏదైనా ఇన్ఫ్లేమబుల్స్ ఉండొచ్చు, కొంచెం నిప్పురవ్వ రాగానే మొత్తం చిట్లిపోయి తగలబడిపోయి ఉండొచ్చు. దాన్ని ఎవరు గమనిస్తారు? ఆ బస్సులో ఇప్పుడు కొందరు బస్సులో గాంజా వేసుకొని పోతుంటారు, క్రాకర్స్ వేసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ బాంబులు పెడతారు చూడండి, మన బోర్వెల్స్లో బాంబులు పెట్టారు, దానికి ఎక్స్ప్లోజర్స్ లారీలు బండ్లలో ప్యాక్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి. కాబట్టి దాన్ని నియంత్రణ లేదు. సో ఆ విధంగా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి, ప్రమాదం జరగడానికి కారణం ఉంది. అంటే ప్రధానంగా గవర్నమెంట్ ఏం చేయాలంటారు? అంటే ఈ ఆఫీసర్లు ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి? ఇంకోటి ఏమిటంటే అధికారులు తనిఖీలు చేయాలా. ఒకవేళ తనిఖీలు ఎక్కువగా చేస్తే ఇంకో తలనొప్పి అంతే, ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఏకమై జెండాలు పట్టుకొని రోడ్డుపైకి వస్తారు. మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, డబ్బుల కోసమే చేస్తున్నారు. అయ్యా ఫిట్నెస్ ఉన్నా కూడా చాలామంది డ్రైవర్లు సరైన వాళ్ళని ఉంచుకోవడంలా ర్యాష్ డ్రైవింగ్ జరుగుతూ ఉంది అని అబ్జర్వేషన్ చేసి కేసులు పెడదాము, లేదు తనిఖీలు చేద్దామంటే, తనిఖీలు చేస్తే మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అనే విషయంలో చాలా ధర్నాలు జరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇదిగా ఉంటుంది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పీరియాడికల్గా అన్ఎక్స్పెక్టెడ్గా తనిఖీలు చేయాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేసి మర్చిపోవడమే కాదు, అసలు ఈ బండిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా, అదేవిధంగా బస్సులో ప్రైవేట్ వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు పెట్టాలి. ప్రతి బస్సు ప్రయాణం చేయక ముందు అందరికీ ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయి, ఏ విధంగా తప్పించుకోవాలా, హ్యామర్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక 5 నిమిషాలు. లేదు ప్రతి బస్సులోనూ టీవీ ఉంటుంది కదా, ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ పెట్టండి, ఈ బస్సులో ప్రమాదం జరిగినచో ఈ సీట్ నెంబర్ 16లో, ఇక్కడ సీట్ నెంబర్ 14లో మీకు సుత్తులు ఉన్నాయి, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సీట్ నెంబర్ 12లో, 1లో, 2లో మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ 2 దగ్గర ఉన్నాయి అనే పెట్టి ఒక టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఎవరితోనే చేసి అన్ని బండ్లకు తిప్పించమని గవర్నమెంటే చెప్పించండి, ఇది ప్లే చేయాలని. అప్పుడప్పుడు 2 సార్లు మంచి సినిమా వేస్తారు, దాంట్లో మధ్యలో అలర్ట్, మీరు యాక్సిడెంట్ అయినచో ఫలానా సీట్లలో ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయి, లాగండి, సుత్తులు 14వ సీట్లోను 13వ సీట్లోనూ ఉన్నాయి, అది మీకు పగలగొట్టడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ చేయాలా. ఎవరు చేస్తున్నారు? ఎవరికి పట్టించుకోవాలా. గవర్నమెంట్ ఇట్లాంటివి వేయాలని చెప్పి ఇన్సిస్ట్ చేయండి, తనిఖీలు చేయండి, ఆ విధంగా చేయాలి. ఇంకోటి కొందరు డ్రైవర్లు గుట్కా వేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు చాలామంది, అట్లా ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి, అదేవిధంగా ఓనర్స్ చూసుకోవాలి. సో ఆ విధంగా చేస్తే ఈ యాక్సిడెంట్లు కొంతవరకు నిరూపించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, అకస్మాత్తుగా తనిఖీలు అనేది ఖచ్చితంగా అధికారులు చేయాల్సిందే, చేసి అక్కడ
ఫిట్నెస్ బస్సు ఏ విధంగా ఉంది, వాళ్ళు సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్లు ఎప్పటికప్పటికి వాటిని చెక్ చేసుకుంటున్నారా, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందని అధికారులు చాకచక్యంగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా అధికారులతో పాటు ఏవైతే ప్రైవేటు సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా ఏదైతే డ్రైవర్ ఉంటారో డ్రైవర్కి సంబంధించి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న క్లీనర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళు అలర్ట్గా ఉన్నారా, ప్రయాణికుల బాధ్యత మన బాధ్యత అనే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క టీచ్ చేస్తే కానీ ఇలాంటి ప్రమాదాలు జరగాయని కూడా మనకైతే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి ప్రమాదాలు కూడా జరగదని కూడా కోరుకుందాం.